బావమరిది మధ్య ఉండే బాండింగ్ మన అందరికీ తెలుసు. మన అందరి ఇళ్లలో కూడా బావ అంటూ బావమరిది చేసే హడావిడి తెలుసు కదా. ఇక ఇప్పుడు అదే సరదాని పెద్ద తెర మీద చూపించబోతున్నాడు మన అనిల్ రావిపూడి. ఇంతకీ బావ మన వెంకటేష్, బావమరిది మన కళ్యాణ్ రామ్. సో ఈ సరదా చూసి తీరాల్సిందే. మరి టైటిల్ ఏంటో తెలుసా? అదే సినిమా రిలీజ్ డేట్ కూడాను. ఎప్పుడు సినిమా టైటిల్స్ విషయంలో కాస్త కొత్తగా ఆలోచిస్తూ ఉంటాడు మన దర్శకుడు అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్న మనశంకర వరప్రసాద్ గారు వంటి టైటిల్స్ కొత్తదనంతో అలాగే ఆకట్టుకున్నాయి. అందుకే దర్శకుడు అనిల్ రావిపూడి సినిమాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది కామెడీ. ఆయన సినిమా టైటిళ్ల నుంచి ప్రమోషన్ వరకు ప్రతి దాంట్లోనూ ఒక ప్రత్యేకమైన స్టైల్ కనిపిస్తుంది. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించేలా ఏదో ఒక కొత్త ఐడియాతో ముందుకు రావడం ఆయనకు అలవాటే. అందుకే ఆయన సినిమా ప్రకటించిన ప్రతిసారి కథతో పాటు టైటిల్ కూడా చర్చకు వస్తుంది. ఇప్పుడు వెంకటేష్, కళ్యాణ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న కొత్త సినిమా విషయంలో కూడా అదే జరిగింది. ఈ సినిమాకు జనవరి 12 విడుదల అనే టైటిల్ ను ఖరారు చేయడం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. ఇంకా ఆసక్తికరమైన విషయం ఏంటంటే టైటిల్ తో పాటు బావ బామర్ది సౌజన్యంతో అనే ట్యాగ్ లైన్ కూడా జత చేశారు. ఈ ఒక్క ట్యాగ్ లైన్ ఇప్పుడు మరో చర్చకు కారణమైంది. వెంకటేష్, కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్న నేపథ్యంలో ఇద్దరి అభిమానులను సమానంగా సంతృప్తి పరచడానికి ఈ ట్యాగ్ లైన్ ఉపయోగించారనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. అయితే టైటిల్ విషయంలో మరో పోలిక కూడా తెరపైకి వచ్చింది. చాలా సంవత్సరాల క్రితం దర్శకుడు వంశీ తెరకెక్కించిన ఏప్రిల్ 1 విడుదల అనే సినిమా అప్పట్లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు అదే తరహాలో తేదీని టైటిల్ గా పెట్టడం కొందరికి ఆసక్తిగా అనిపిస్తూ ఉండగా పాత సినిమాలని మంచిగా గుర్తు చేసుకున్నట్టే ఉంది అని అంటున్నారు. అయితే ఇప్పుడు టైటిల్ కంటే పెద్ద సవాలు ఈ సినిమాకు విడుదల సమయమే. వచ్చే సంక్రాంతి బాక్సాఫీస్ పోటీ ఈసారి చాలా భారీగా కనిపిస్తుంది. ఇప్పటికే పలు స్టార్ హీరోల సినిమాలు పండుగ బరిలోకి రావడానికి సిద్ధమవుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మెగా 158, మరోవైపు సంబరాల ఏటిగట్టు ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ లో భాగంగా తెరకెక్కుతున్న మహాకాళి, అలాగే రవితేజ శ్రీవిష్ణు కాంబినేషన్ సినిమా శర్వానంద్ నటిస్తున్న జార్జ్ క్రిష్, సూపర్ స్టార్ రజనీకాంత్ ధర్మన్ వంటి చిత్రాలు కూడా అదే సీజన్ ను టార్గెట్ చేస్తున్నాయి. ఇవి కాకుండా ఇంకా కొన్ని సినిమాలు కూడా విడుదల తేదీలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ బాలకృష్ణ నటిస్తున్న బాలయ్య 111 డిసెంబర్లో విడుదల కాకపోతే అది కూడా సంక్రాంతి రేసులో చేరే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతుంది. ఇన్ని పెద్ద సినిమాలు ఒకేసారి విడుదలైతే థియేటర్ల లభ్యత నుంచి ప్రేక్షకుల దృష్టి వరకు ప్రతి దానిపై ప్రభావం పడుతుంది. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఆకట్టుకునే సినిమాలకు పోటీ మరింత పెరుగుతుంది. అలాంటి పరిస్థితుల్లో అనిల్ రావిపూడి సినిమా నిలబడాలంటే వినోదం అసాధారణ స్థాయిలో ఉండాల్సిందే. అయితే అనిల్ రావిపూడికి ఇలాంటి పోటీ కొత్త కాదు. గతంలో కూడా పెద్ద సినిమాల మధ్య తన సినిమాలను విడుదల చేసి విజయాలు సాధించాడు. ఆయన సినిమాల్లో ఉండే కామెడీ, ఫ్యామిలీ ఎమోషన్స్, పండుగ వాతావరణానికి తగ్గ వినోదం ప్రేక్షకులకు థియేటర్లకు రప్పించాయి. ఈసారి మాత్రం పరిస్థితి కొంచెం భిన్నంగా కనిపిస్తుంది. ఎందుకంటే పోటీ పడుతున్న సినిమాల సంఖ్య మాత్రమే కాదు, వాటి స్థాయి కూడా చాలా పెద్దది. ప్రతి సినిమా తనకంటూ ప్రత్యేకమైన హైప్ తో వస్తుంది. ఇలాంటి సమయంలో కేవలం టైటిల్ తో ప్రేక్షకులను ఆకట్టుకోవడం సాధ్యం కాదు. ట్రైలర్, పాటలు, ప్రమోషన్స్, ముఖ్యంగా సినిమా కంటెంట్ అన్ని కలిసి పనిచేయాల్సి ఉంటుంది. జనవరి 12 విడుదల అనే టైటిల్ ఇప్పుడు చర్చకు కారణమైంది. అంటే ప్రచార పరంగా మేకర్స్ తొలి అడుగులోనే సక్సెస్ అయినట్టే. ఇప్పుడు ఆ ఆసక్తిని సినిమా విడుదల వరకు ఎలా కొనసాగిస్తారనేదే అసలు పరీక్ష. మొత్తానికి అనిల్ రావిపూడి మరోసారి తనకు అలవాటైన మార్గానే ఎంచుకున్నాడు. అందరికీ వెంటనే నచ్చే టైటిల్ కంటే ముందుగా చర్చ మొదలయ్యే టైటిల్ను తీసుకొచ్చాడు. గతంలో ఆయనకు ఈ ఫార్ములా బాగా కలిసి వచ్చింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ రిపీట్ అవుతుందా, లేక సంక్రాంతి పోటీ ప్రభావం చూపుతుందా అన్నది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం. టైటిల్తో మొదలైన ఈ చర్చ సినిమా విడుదలయ్యే వరకు ఇంకా ఎన్నో మలుపులు తిరిగే అవకాశం కనిపిస్తుంది.